స్టార్ మహిళ 2300 ప్లస్ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్. అమ్మో ఎవరిమే? ప్రతిభ ఏమైనా తీన్మార్ స్పెషలిస్ట్ వా? జనరల్లీ డైలీ చేస్తూనే ఉంటా. డైలీ ఇలాగే చేస్తూ ఉంటావా? వామ్మో, Hobbies. ఇంత ఎనర్జీ ఏంటి? మా మమ్మీ ఇస్తుంది నాకు ఇంత ఎనర్జీ. మీ మమ్మీ ఇంత ఎనర్జీ ఇస్తూ ఉంటారా? ఏం చదువుతున్నావు నువ్వు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, సో డాన్స్ అంటే విపరీతమైన ఇంట్రెస్ట్ పిచ్చి అనుకుంటాను. పిచ్చి పిచ్చి. ఇప్పటి వరకు ఎన్ని షోస్ లో పార్టిసిపేట్ చేస్తుంటావు? 4. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. మాధురి మధు, ప్రతిభ ప్రతు. ఓహో, మీకు ముద్దు పేర్లు ఉన్నాయన్నమాట. yes. మాధురి మధు. హాయ్ మధు. హాయ్ సుమా. హాయ్. నేను బాగున్నాను మధు. నువ్వు ఎలా ఉన్నావంటే యమున గారి ఫేస్ చిన్నగా చేసేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నావు నువ్వు. యా, అంటే మినియేచర్ యమున గారిలో ఉన్నావు. ఎక్కడి నుంచి వచ్చావు? ఏం చేస్తావు? నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఇంకా నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, సింగింగ్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ జోష్. ఇంకా నువ్వు చాలా 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 ఇష్టం. హో మధు, హో మధు. యు లుకింగ్ లైక్ త్రిషాలి. వావ్, థాంక్ యూ యార్. ఎప్పుడు అనుకుంటే తెలుసా నీకు వచ్చి చెప్దామని. థ్యాంక్ యూ యార్, థ్యాంక్ యూ. తేజస్విని ఉరఫ్ తేజు. హాయ్. హాయ్ సుమా. తేజు. నా పేరు తేజస్విని. నా నిక్ నేమ్ వచ్చేసి తేజు. నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ మిమ్మల్ని ఏడిపించడం అంటే ఫుల్ ఇష్టం. ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అమ్మాయి. అశ్విని అశ్సు. అశ్సు చెప్పు. అశ్సు. నా పేరు అశ్విని. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, సింగింగ్ అని జడలు పెంచడం. ఇది రియల్ జుట్టు కాదు కదా. ఇప్పుడు పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి కూతుర్లందరికీ జడలేస్తారు. అవన్నీ నిజం అనుకుంటున్నావా? ఏంటి సుమా, నువ్వు ఇంత ఎనర్జెటిక్ ఎలా ఉంటావు ఇన్ని షోస్ చేసి? మై గాడ్, సేమ్ క్వశ్చన్ రిపీట్. మీ అందరికి 10 పాయింట్స్ చేస్తున్నాను, తీసేసుకోండి. ఇవాళ ఎవరు ఎపిసోడ్ లో విన్నర్ అవుతారో చూద్దాం. ఏయ్, మీకు సంగతి తెలుసా? ఏంటి సుమా? చిర్రు బుర్రలాడే చిట్టపటలాడేటువంటి ఒక ఈటబుల్ ఐటమ్ దినం అన్నమాట ఇవాళ. ఏంటది? దట్ ఈస్ ద పాప్కార్న్. హ్యాపీ పాప్కార్న్. చిట్టపటలాడేది చిర్రు బుర్రు బుస్సు కుస్సు అనేది భార్యలు మాత్రమే కాదు, పాప్కార్న్ అనే ఒక ఐటమ్ కూడా ఉందని మీరు గుర్తుపెట్టుకోండి. అంటే భార్యలు కూడా పాప్కార్న్ లాంటి వాళ్ళు అన్నమాట. వావ్. హే, సో పాప్కార్న్ దినోత్సవం సందర్భంగా మీ అందరికి హ్యాపీ పాప్కార్న్ డే. మీ అందరికి పార్టీ ఇస్తున్నా నేను. ఏయ్ పార్టీ, పార్టీ. వసే, నీకు కూడా ఒక దినం ఉందని నీకు తెలుసా అసలు? హ్యాపీ పాప్కార్న్ డే. ఇప్పుడు మనం పాప్కార్న్ డేని సెలబ్రేట్ చేసుకుందాం. దామ్మా, పైన కూర్చున్నావే, రోజు ప్రోగ్రామ్ చూస్తూ ఉంటావు. నీకు పెట్టకుండా నేను తింటానా? నీకొకటి నాకొకటి, ఓకేనా? ఇదిగో నీకు, ఇదిగో నాకు. అయ్యో సారీ, నాకు ముక్కులోకి వేసానా? ఉండండి, డిస్టర్బ్ చేయొద్దు. కొంచెం మంచినీళ్ళు తాగి నింపుకో, మిగిలింది మా దగ్గర ఇంతే ఉందండి. ఓకే, ఇప్పుడు రౌండ్. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ? 1 2 3. రెడీ 1 2 3 రెడీ 1 2 3 స్టార్ట్. నువ్వు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉండు. లోపలే 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 మొత్తం వెళ్ళాలి. పైన 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 పైన.
వేసావు ప్రతి అవి 2 వెనక్కేసేవా? తేజు స్కోర్ 9, 18, 19, 20, 21, 22, 23, 24. రెడీ 1, 2, 3 స్టార్ట్. స్లోగా వేయచ్చు కదా. ఫస్ట్ 3 నువ్వు స్లోగా వేయచ్చు. ఈమె ఆడటం మొదలెట్టాక నువ్వు ఫాస్ట్ గా వేయాలి. చెప్పొద్దంటుంది నాతో. క్వశ్చన్ ఓకే, నేను వస్తున్నాను. క్వశ్చన్స్ అంటే నాకు ఎంత ఇష్టమో, ఎందుకంటే నాకు నోటికి తోచిన ఆన్సర్ నేను చెప్పొచ్చు. చెప్పు. ఇదైతే నువ్వు అస్సలు చెప్పలేవు కదా. అదే నాకు కూడా కావాల్సింది. చెప్పు. ఒక చెట్టు ఉంటుంది, దానికి కట్టెలు చెట్టు ఉంటుందా? చెట్టు ఆ. 1 3 ఒక చెట్టు ఉంటుంది, దానికి కట్టెలు ఉండే కానీ ఆకులు ఉంటుంది. ఏంటది చెప్పు. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ అడుగు. ఒక చెట్టు ఉంటుంది, దానికి కట్టెలు ఉండే కానీ ఆకులు ఉంటాయి. ఏంటి? ఇంకొకసారి అడుగు. నువ్వు అడుగుతుంటే భలే ముద్దుగా ఉంది తెలుసా, అందుకని. ఒక చెట్టు ఉంటుంది, దానికి కట్టెలు ఉండే కానీ ఆకులు ఉంటాయి. అయితే మళ్ళీ అడగవా? కట్టలు ఉండవు కానీ ఆకులు ఉంటుందా? ఆ చెట్టు ఏంటి? అదొకటి వస్తువు. వస్తువా? ఎస్ ఐటమ్. ఎస్ ఐటమ్ సాంగ్. చెట్టు ఉంటుంది, దానికి అది ప్రతి ఒక్క చిన్న పిల్లలకి అవసరం. అది లేని స్కూల్కి వెళ్ళరు. స్కూల్ బ్యాగా? తెలిసిపోయింది. ఏంటి చెప్పుకో. చెప్పేస్తున్నా. చెప్పి. బట్టలు కాదు. అయితే చెప్పే. బుక్. క్లాబ్ ఎలా? బుక్. కట్టె అంటే దానికి వస్తుంది సైడ్, దానికి కట్టెలు ఉండే కానీ ఆకులు ఉంటాయి. పేపర్స్. వాట్ ఇంటెలిజెంట్ కదా. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ అడగవా? ఆన్సర్ కన్నా క్వశ్చన్ బాగుంది. వేసుకో. నువ్వు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీ. ఇక్కడ అంటే నా మాట అంత ముద్దు వస్తుందా మీకు? చాలా ముద్దు వస్తుంది నీ మాట. మా అమ్మాయి మాటలు చిన్నప్పుడు విన్నట్టుంది. అయ్యానా? తల వేసేసాన్ని. ఆగు. నువ్వు ఒకటేసారి 3 వేసావు, 2 వెనక్కి వేసేసి. 9, 18, 27, 28, 29, 30, 31, 32, 33, 34. స్టార్ట్. Come on. Ashu, come on. Fast. అంత స్లోనా? నువ్వు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉంది. మీరేమైనా పొడుపు కథలు అడుగుతారా? స్టార్ట్. స్టాప్. 3 స్టాప్ అన్న తర్వాత వేసినవి 3 వెనక్కి వేసేసి. 9, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. ఓకే, మీరు ముందరికి రండి. కమ్. మీరేమైనా చెప్తారా, అడుగుతారా? మనం బోరింగ్ కింద బిందె పెడతాం కదా. మనం ఎందుకు పెడతాం? నేను పెట్టను. సరే నేనే పెడతా. ఓకే. కానీ ఆ బిందె నిండదు. ఎందుకు? చిల్లుంది దానికి. కాదు, ఉల్టా పెట్టుంది. మనం తిననేది ద్రాక్ష ఏది? ద్రాక్షారామం. కాదు. తెలియదు, చెప్పి. ఈజీ. ఇది కూడా తినలేని ద్రాక్ష. తినేసిన ద్రాక్షను మళ్ళీ తినలేం కదా. వద్దు. హెల్ప్. హెల్ప్. నో హెల్ప్. హెల్ప్.
నీకు పాయింట్లు ఇస్తాను Okay. నెక్స్ట్ Yeah. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna. నువ్వు వెళ్ళిపో ఇప్పుడు నువ్వు నెక్స్ట్ రౌండ్ లో నువ్వు బజర్ నొక్కు నీకే నేను పాయింట్లు ఇస్తాను I wanna follow you. క్యాన్సల్ క్యాన్సల్ నీకు చెప్పేసింది తన రుద్రాక్ష కరెక్ట్ కానీ తను చెప్పింది కదా ఎవరు చెప్పారని కాదక్కయ్యా చెప్పామో లేదా అనేది ముఖ్యం రెడీ 1 2 3 గో నువ్వు వెళ్ళి రెడీగా ఉండవా ఎల్లో దగ్గర డాక్టర్ ఆడు ఆమె మధ్యలో ఆపేసి స్టాప్ అని అరుస్తోంది ఎందుకో 9 18 19 20 21 22 23 నువ్వేదో అడుగుతానన్నావు నన్ను అడుగుతాను ఆగాగు మన వాళ్ళు కూడా వచ్చారు ఏమంటే రండి ఏదో అడుగుతుందంట ఇటు రండి 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 పర్వాలేదు కంగారేం కొంచెం లోపలికి రండి ఇప్పుడు అడుగు నేను ఒక పొడుపు కథ అడుగుతాను సుమా పొడుపు కదంట నాకు సమాధానం తెలియకపోతే మీరు చెప్పాలి అదే నాకు సమాధానం నేను తెలియదు చెప్తా సుమా నా ప్రేక్షకులు ఉన్నారు నాకు ఉండు హెల్ప్ చేసి 10 పాయింట్స్ ఇస్తాను సరే అడుగు అయితే క్వశ్చన్ ఏంటో మెల్లిగా అడగాలి వద్దు, గట్టిగా అడుగు. చెప్పరు నువ్వు అడుగు వినొద్దు ఓకే నేను వినట్లే ఆన్సర్ క్వశ్చన్ వినాలి ఆన్సర్ వినొద్దు ఓకే సరే ఎందరు ఎక్కిన విరగని మంచం ఎందరో ఎక్కిన విరగని మంచం ప్రేక్షకులు మీదే ఛాన్స్ కమాన్ చెప్పండి ఆన్సర్ చెప్పండి వాట్ ఇస్ ఇట్ ఏంటి ఏంటి వినిపించట్లేదంట సుమా పందిరి మంచమా పందిరి మంచమా కాదు సుమా కాదంట వేరే ఆన్సర్ ఏంటి వినిపించిందా ఏం మంచం మంచం కోళ్ళు ఏంటి సుమా రాంగ్ అంట ఇంకో కాన్సెప్ట్ గచ్చు గచ్చు కాదు సుమా టైం అప్ ఇది కూడా కదా ఒకసారి ఆవిడ చెప్తారంట ఒక్క నిమిషం టైం అప్ అరుగు 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 నో 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 టైం అప్ మిమ్మల్ని నమ్ముకుంటే మీరు ఇట్లా ముంచేస్తారని నాకు తెలియదు అసలు కరెక్ట్ ఆన్సర్ ఇస్ అరుగు టైం అప్ అని చెప్పాను కదా సుమా మనం చెప్పాము వెరీ గుడ్ హ్యాపీ పాప్కార్న్ డే మనం చెప్పేసాం ఈ రౌండ్ అయిపోయింది స్కోర్స్ చూద్దాం నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా మొదటి సెలబ్రిటీ ఎవరు చూద్దామా చూద్దాం ఓకే ప్రకాష్ రాజ్ గారు పక్కన పిక్చర్స్ ప్రతు సైట్ వచ్చిందా అవును షోకి వచ్చాక వచ్చిందా ముందే వచ్చిందా అది చూడంగానే వచ్చేసింది క్లూ బెల్లంకొండ శ్రీనివాస్ హీరో ప్రతు అల్లుడు శ్రీను చూద్దాం కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు నెక్స్ట్ సెలబ్రిటీ శృతి హాసన్ పక్కన పిక్చర్స్ శృతి హాసన్ కిక్కు శ్యాము యాక్ట్ చేసిన సినిమా
చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, అన్ని 6 పాయింట్లు. రైస్ గుర్రం నుంచి పాట పాడాలి. పాట అంత రాదు. ఇది ఇష్టం, ఏదైనా ఒక పాట పాడు. ఓకే, హిందీ సాంగ్ పాడనా? పాడు. धीरे धीरे से मेरी जिंदगी में आना, धीरे धीरे से दिल को चुराना, తెలుగులోకి ఇప్పుడు ఇదే పాటని. మెల్ల మెల్లగా నా జీవితంలోకి రాను, మెల్ల మెల్లగా నా మనసుని దోచేయి, నీపై ప్రేమ నాకు ఎంత పోనే పోనే, నీతో కలిసి నీకు చెప్పాలి. అబ్బో, వావ్! అప్పుడప్పుడు మేము ఇది కూడా రాస్తాం, హిందీ సాంగ్స్ తెలుగులో కూడా చేస్తాం. అవునా, వెరీ గుడ్. చాలేని ఒక పాట ఎంచుకుంది బాగా. మాటే మంత్రము పడవా? మాటే మాటే మంత్రం. మీరు చెప్పండి, నేను పాడుతాను. మీరు సరే అయితే నేను ఒక పాట పాడతా, నువ్వు పాడు. ఓకే. టాటా వీడుకోలు. తాను పాడొద్దు. వద్దా? టప్పు టప్పు టపోరి. భద్రాచలం కొండ సీతమ్మ వాడు నాకు అంతొచ్చు. నెక్స్ట్ సెలబ్రిటీ రవితేజ, పక్కన పిక్చర్స్. మధు చెప్పు, 10 seconds లోపు. 10, 9, 8, 7. 6, 5, 4, 3, 2, 1. శంభో శివ శంభో. శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో. కానీ కొన్ని సినిమాలు ఎందుకో మనకు గబుక్కున ఈ కాంబినేషన్ గుర్తురాదే, రేర్ కాంబినేషన్స్ కదా, అందుకని. సదా, పక్కన పిక్చర్స్. మధు, దొంగ దొంగది. చూద్దాం. మనమంతా గంతులాడుదాం, సిరిముపై చిందులాడుదాం, సరదాగా ఆటలాడుదాం, పరువాళ్ళ పాట పాడుదాం. వావ్, మనం పాప్కార్న్ డేని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. నెక్స్ట్ సెలబ్రిటీ సూర్య, పక్కన పిక్చర్స్. అశు, శివపుత్రుడు. చూద్దాం.
స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయేరా. పలికే గోరింకా చూడవే నా వంక ఇక వినుకో నామది కోరిక ఆహ నేడే రావాలి నా దీపావళి పండగ నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటితే రోజా నేడే పూయులే పలికే గోరింకా చూడవే నా ఇక వినుకో నామది. పాపారాయుడు అనే పాత్రని రజనీకాంత్ ఏ సినిమాలో చేశారు? ఆప్షన్స్. ఏ రౌడీ జమీందార్, బి పెద్దరాయుడు. రౌడీ జమీందార్. అయ్యో పెద్దరాయుడమ్మా, పెద్దరాయుడు. ఈ జనరేషన్ వాళ్ళకి ఆండ్రాయిడ్ గురించి తప్ప పాపారాయుడు గురించి పెద్దరాయుడు గురించి తెలియటం లేదే. సుమ, నేను ఒక క్వశ్చన్ అడుగు. ఇప్పుడు నీకు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది అనుకో, నేను రిజెక్ట్ చేస్తాను. ఎందుకు? నేను ఇస్తున్నా నీకు ఛాన్స్. I don't want. నో నీకు ఛాన్స్ వచ్చింది, హీరోయిన్ ఛాన్స్. Okay. నువ్వు ఏ హీరోతో చేయాలనుకుంటున్నావు? నేనే ఆప్షన్స్ ఇస్తా. ఓ, అది కూడా నువ్వే ఇస్తావా? సంపూర్ణేష్ బాబు నీ ఫేవరెట్ హీరో. వడివేలు. వావ్, నువ్వు ఎవరితో చేయాలనుకుంటున్నావు? చాలా కన్ఫ్యూజన్ రాజీవ్ కనకాల. ఓన్లీ ఇద్దరేనా? ఎస్. అయితే Option లో వేరే త్రికోణ- పేర్లు వేరే. త్రికోణ కథ ఒకటి మనం ఎంచుకుని వీళ్ళిద్దరు హీరోల్ని పెట్టి నన్ను హీరోయిన్ గా పెట్టి చేయమని చెప్పి. నే ఒకటే హీరో. తెలుగులో సంపూర్ణేష్ బాబు, తమిళ్లో వడివేలు. ఎనీ ఆబ్జెక్షన్? నో ఆబ్జెక్షన్. ఇదే నా క్వశ్చన్. ఎస్. అడ్వాన్స్ ఏది? నీకు తర్వాత ఇస్తాం నువ్వు అడ్వాన్స్. సినిమా అన్నావు, నువ్వు ప్రొడ్యూసర్ అన్నావు, ఇద్దరు హీరోలు అన్నావు. అడ్వాన్స్ ఇవ్వు. హీరో వాళ్ళకి నచ్చాలి కదా నువ్వు. హీరో వాళ్ళకి నేను నచ్చాలా? సంపూర్ణేష్ బాబు ఎంత అసలు, ఆ, వడివేలు ఎంత అసలు ఫేమస్ యాక్టర్స్ వాళ్ళు. అవును. సుమా నువ్వు ఇంత. అంటే సంపు అంతా నేను ఇంత, వడివేలు అంతా నేను ఇంత. ఎస్. ఈ లెక్కనేమి అమితాబ్ బచ్చన్ కూడా ఇంతేనేమో. పాప్కార్న్ ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, అదేంటి? ఇంకో పేరు. నన్ను పెట్టి సినిమా తీస్తే నీకు మిగిలేదు పాప్కార్నే. అది కూడా ఏంటి? నువ్వు సినిమా చూడడం కోసం కొనుక్కున్న పాప్కార్న్. ఆప్షన్స్. ఏ పాపింగ్ కార్న్, బి పాపస్ కార్నీ. పాపింగ్ కార్న్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు వచ్చాయి, తీసుకో. నో ప్రతిభ 3 పాయింట్స్. మెరిసే చంద్రుడివి రివ్వున నేలకు జారి నాకై వచ్చావే మౌన పోరాటం సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆ మూవీ కూడా ఉందా? ఆప్షన్స్. ఏ మాళవిక, బి యమున. యమున. దీన్నే కోఇన్సిడెన్స్ అంటారు, చూసావా? నువ్వు బిగినింగ్ లో రాగానే నేను ఏమన్నాను యమునతో పోల్చావు కదా? Yes. అసలు నీకే క్వశ్చన్ రావడం ఏంటి? థ్యాంక్ యూ. అసలు Thank you so కనెక్షన్ ఉంది much. నీకు యమున గారికి. తీసుకో 3. ప్రత్యు 2, అశ్విని 1. పొగాకు ఉత్పత్తుల్ని వాడడం వలన వస్తున్న వ్యాధులకు ప్రతి ఏటా సుమారు ఎంత ఖర్చు అవుతుంది? ఆప్షన్స్. ఏ 1,00,000 కోట్లు, బి 50,000 కోట్లు. 50,000 కోట్లు. కాదు, 1,00,000 కోట్లు. ప్రతి ఏటా అధికారిక లెక్కల ప్రకారం పొగాకు సంబంధ రోగాల మీద భారతీయులు ఖర్చు పెడుతున్న డబ్బు 1,04,500 కోట్ల రూపాయలు. పొగాకు వాడకపోతే 1,00,000 కోట్లు మిగిలిపోయినట్టే.
ఎన్నో ప్రాణాలు నిలబడతాయి. ఎంతో మంది రోగాల బారిన పడకుండా సమర్థవంతంగా తమ పనులు, ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు చేసుకుంటారు. తద్వారా ఆర్థిక అభివృద్ధి బాగా ఉంటుంది. చూసారా, మీ ఇంట్లో స్మోకింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాన్పించడానికి మీరు ప్రయత్నించండి. ఈ లెక్కలన్నీ టొబాకో ఎపిడమిక్ రిపోర్ట్ 2015 నివేదిక ద్వారా తెలిసింది. సో ఫస్ట్ పొగాకు కొనడానికి డబ్బులు కావాలి, అదే సిగరెట్లు వాటికన్నిటికీ డబ్బులు కావాలి, మళ్ళీ ఆరోగ్యం పాడైనప్పుడు ఖర్చు పెట్టడానికి డబ్బులు కావాలి. సో మెల్లిగా అడిక్షన్ నుంచి బయటికి లాగే ప్రయత్నం చేయండి. की दिलों की लव में लई बच्चे सावे पिल्लो ना फुल्लो जिल जिल्लो लाइने सी लागे सी सैन सही पट्टे जावे यारों కొబ్బరి బొండం సినిమాలో హీరో ఎవరు? ఆ పేరు గురించి తాటిమట్ట, ఆప్షన్స్ తేగలు. ఏ రాజేంద్ర ప్రసాద్, బి నరేష్. రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. నువ్వు వద్దు. Please, స్టీఫెన్స్ అశు. పాప్కార్న్ లో విటమిన్ సి ఎంత శాతం ఉంటుంది? ఆప్షన్స్ ఏ 0, బి 5. ఇంకో తినేసి చెప్పు ఎంత అవును, ఉందో. తిని చూడు ఒకసారి. తినేసి టేస్ట్ లో నీకు చెప్పు, విటమిన్ ఏమైనా నీకు తెలుస్తుంది. తెలుస్తుంది. చెప్పు. నేను చెప్తా. థ్యాంక్స్. మళ్ళీ ఆన్సర్ వాళ్ళు చెప్పకు. అలాగే 5 ఇందులో విటమిన్ సి లేదు. ఉంది. 0. చూడు, నువ్వు నా మాట వినలేదు. ఇదిగో, పాప్కార్న్ లో ఫ్యాట్, కొలెస్ట్రాల్, సోడియం, విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం 0% ఉంటాయి. ఫైబర్ 4%, కార్బోహైడ్రేట్స్ 2% ఉంటాయి. నేను చెప్పినటువంటి ఈ లెక్క ఏంటంటే జస్ట్ పాప్కార్న్. అలా కాకుండా అందులో ఆయిల్ కానీ, స్వీట్ కానీ, బటర్ కానీ, సాల్ట్ కానీ యాడ్ చేస్తే ఇంతకుముందు చెప్పిన లెక్క మారిపోతుంది. సో జస్ట్ పాప్కార్న్ లో ఇవి ఏమీ ఉండవు. ఇరవైవ శతాబ్దం సినిమాలో హీరో ఎవరు? ఏంటి సుమారు నువ్వు అలా రాజీవ్ కనకాల. ఆప్షన్ చెప్పు. రాజీవ్ కనకాల. ఏ అర్జున్, బి సుమన్. సుమన్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు వచ్చాయి, నీకు తీసుకో. 3 పాయింట్స్ ప్రతిభ. పివి సింధు, మార్టినా హింగిస్, మేరీ కామ్లలో బాక్సింగ్ క్రీడాకారిణి ఎవరు? ఆప్షన్స్ ఏ మేరీ కామ్, బి పివి సింధు. మేరీ కామ్. మేరీ కామ్ మేరీ కామ్. కరెక్ట్ ఆన్సర్. మేరీ కామ్ భారత స్టార్ బాక్సర్, 5 సార్లు ప్రపంచ విజేతగా నిలిచిన బాక్సింగ్ ఛాంపియన్. ఒలింపిక్స్ లో కాంస్య పథకాన్ని సాధించారామె. పివి సింధు తెలుగమ్మాయి, తను బ్యాడ్మింటన్ ప్లేయర్. తీసుకో. నా దగ్గర నుంచి తీసేసుకుంటున్నారు. మనందరం ఈక్వల్ కదా, ఈక్వల్ స్కోర్ మెయింటైన్ చేయాలి. అవును. 2 పాయింట్స్ ప్రతిభ, 1 పాయింట్ అశు. ఈ రౌండ్ అయ్యాక స్కోర్స్ ఏంటో చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం తేజు, ప్రియమణి. రమ్య కృష్ణ గారు -6. నెక్స్ట్ చిత్రం ప్రతు, రాజశేఖర్. నీ కారు. నెక్స్ట్ చిత్రం అశు, రంభ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం
క్రతు, శ్రీకాంత్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. అశు, అనుష్క, -6. నెక్స్ట్ చిత్రం. మధు, జగపతి బాబు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుగున్నదే ఉలములము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తామరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ సంత గోరింకనై. అరే మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే, జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కొట్టుకుంటే, ముచ్చెమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే, రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే, సింగార కుంకుమెట్టి పెట్ట బొట్టు దిద్దుకుంటే, అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. క్రతు, గట్టిగా ఒకసారి చప్పట్లు. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఒక బంతిని తీసుకోండి. ఈ బంతిని ఈ రింగు కేసి కొట్టండి, పట్టండి. మళ్ళీ బంతిని తీసుకోండి, కొట్టండి, పట్టండి, పట్టండి. అంటే హలి ఇదే బంతిని మళ్ళీ కొట్టండి, పట్టండి. పట్టకండి. -6. ఇప్పటి వరకు కొట్టినవన్నీ తుస్సు. మళ్ళీ మిగిలిన నుంచి ఆడాలి. పాప్కార్న్. పాప్కార్నే మిగిలేది. ఓహో మీకుంది ఉంది ఉందిలే మంచి కాలం ముందు ముందునా. ఇది గేమ్. ఓకే, అలా అందులో బుట్టలో పడితేనే ఈ 3 కూడా లెక్కలోకి వస్తాయి. అని చేత్తో వేయద్దు, అది కూడా అలా వేసేయాలి. ఓకే,
రెడీ 1 2 3 గో. అమ్మయ్యా, ఎనిమిది ఆర్లు వచ్చాయి. అందులో బుట్టలో 2 ఉన్నాయంటే టోటల్ గా నీకు 8 ఆర్లు వచ్చాయి. 48 పాయింట్లు. బాగా ఆడావు, లీడ్ లోకి వచ్చావు. రైస్ కుక్కర్ చెప్పలేము, నువ్వే విన్నవచ్చు. రెడీ 1 2 3 గో. రెండు మైనస్. ఆడు ఆడు పర్లేదు, కంగారేం లేదు. ఇందులో 2 మైనస్, ఎందుకంటే లాస్ట్ లో నువ్వు చేతితో వేసేసావు. ఒక్కటే లెక్కలోకి వస్తుంది అంటే 24 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. రెడీ 1 2 3 గో. అది తీసుకొని కొట్టుండొచ్చు నువ్వు మళ్ళీ. మమ్మీ చెప్పిందికి ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. ఒక్క బంతి అందులో పడినా కూడా అయిపోయేది. కూల్ జగ్. మధు, నీ టార్గెట్ 41. విన్ అయితే నువ్వు, లేకపోతే తేజు. తేజు లీస్ట్ నుంచి హైయెస్ట్ వెళ్ళిపోయింది పాపం. లేకపోతే ప్రత్తు విన్ అవ్వాలి. ఈ రౌండ్ వల్ల ప్రత్తు పోయింది. ఆ బుట్టలో 2 బంతులు పడితే నువ్వు విన్నరు. ఓకే రెడీ? ఇప్పుడు రెడీ 1 2 3 గో.
నేను అనేస్తా. అనే. Stop it. No. ఏంటిది మా ఆపలేరు? అయ్యో అది గనక కరెక్ట్ గా ఇంత కేసు ఉంటే నువ్వు విన్నారు. అదొక్కటి కంగారులో వేసేస్తే బయటకు వెళ్ళి వేసిన తర్వాత పడ్డది 24 పాయింట్లు. డిన్నర్ సెట్ లీస్ట్ నుంచి హైయెస్ట్ కి వెళ్ళిపోయి విన్నర్ అయిపోయింది తేజు. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు, నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరపడని వాడు లేడే నా వలకు, సిగ్గుపడేది 6 o'clock, కన్ను కొట్టేది 11 to 11 o'clock, రగిలిస్తే round the clock, తగిలిస్తాను కంటూ బ్యాకు, తగ్గిస్తాను నీ హెడ్ టేకు, వేస్తాను నా లిప్ లాకు, తిప్పిస్తా హార్ట్ అటాకు. సో ఈ రోజు విన్నర్ గా తేజు నువ్వు గెలుచుకుంటున్నావు రైస్ కుక్కర్ అండ్ 4 బర్నర్ స్టవ్. అలాగే మీ అందరికీ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ బార్ అందిస్తున్నారు 5 kg రైస్ బ్యాగ్.